నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. ఉగాది సందర్భంగా జేఆర్జీ సిటీ కేబుల్లో శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ సహకారంతో ప్రత్యేక లైవ్ షో నిర్వహణ. విజేతలకు బహుమతులు అందించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షోరూం ప్రొప్రైటర్ జానకీరామ్. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలి. అధికారులకు సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి ఆదేశం. జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలంకు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరిన భక్తులు. పాదయాత్రను ప్రారంభించిన ప్రముఖులు తపనా చౌదరి, చామర్తి శ్రీరాములు. ద్వాదశ వార్షికోత్సవ వేడుకకు ముస్తాబవుతున్న గురవాయగూడెం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం. కరపత్రాల్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. ప్రేక్షకులను అలరించేందుకు తమకు తోడుగా నిలుస్తున్న స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని జేఆర్జీ సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉగాదిని పురస్కరించుకుని జేఆర్జీ సిటీ కేబుల్లో శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ సహకారంతో ప్రత్యేక లైవ్ షోను నిర్వహించారు. ఈ షోలో గెలుపొందిన 6 విజేతలకు బహుమతులను అందించారు. పట్టణంలోని శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ షోరూంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడారు. స్పాన్సర్ల సహకారంతోనే ప్రజలను అలరించేందుకు వివిధ రకాల లైవ్ షోలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా స్పాన్సర్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. అదేవిధంగా ఇటీవల ప్రారంభించిన శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ యాజమాన్యం కొనుగోలుదారుల కోసం వివిధ రకాల ఆఫర్లను అమలు చేస్తోందన్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ షోరూం సందర్శించి ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఆయనను షోరూం ప్రొప్రైటర్ వై జానకీరామ్ ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వై నాగేశ్వరరావు, వై నాగమల్లేశ్వరరావు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఖచ్చితంగా స్పాన్సర్స్ వెనకాల ఉంటారు. అందులో అలాగే శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ వాళ్ళు కూడా అనేక కార్యక్రమాలు ఇచ్చిన మన ఫిబ్రవరి 2నే ఓపెన్ చేశారు. కానీ ఇప్పటికే అనేక కార్యక్రమాలు వాళ్ళు రన్ చేయడం, మా సిటీకి ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అయ్యి మొన్న జరిగిన ఉగాది రోజు జరిగిన కార్యక్రమానికి స్పాన్సర్గా వ్యవహరించి వాళ్ళందరూ గిఫ్ట్లు ఇవ్వడానికి ఈ రోజున ఇక్కడ మేము అంతా గ్యాదర్ అయ్యాం. అలాగే ఈ శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ వాళ్ళు మంచి మంచి ఆఫర్స్ పెట్టారండి. ఎప్పటిలాగే అక్షయ తృతీయ వస్తుంది రేపు ఏప్రిల్ 30న. అందుకని ఏప్రిల్ 1 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా లాటరీ పెట్టారు. మీరు ఏ వస్తువు కొన్నా కనుక దాన్ని కూపన్ ఒకటి ఇస్తారు. ఆ కూపన్ తీసిన తర్వాత మళ్ళీ దాన్ని డ్రా తీసి మంచి మంచి గిఫ్ట్లు ఇస్తున్నారు. మొదటి బహుమతిగా 4 గ్రామ్ గోల్డ్ కాయిన్, రెండో బహుమతి 2 గ్రాములు, మూడోది 1 గ్రామ్ గోల్డ్ ఇస్తున్నారు. అంటే మీరు రెగ్యులర్గా ఏదైనా పట్టుకెళ్ళింది దాని విలువకు తగ్గట్టుగా ఇస్తారు. మళ్ళీ దాని మీద మీకు ఒక కూపన్ ఇస్తారు. మళ్ళీ దాంట్లో లక్కీ డ్రా తీస్తారు. అలాగే ఇప్పుడు లక్కీ డ్రా కూడా నిన్న జరిగింది. మీకు తెలుసు ఫిబ్రవరి 2 ఓపెన్ అయితే ఆ మంత్ ఎండింగ్ వరకు జరిగి స్థానికంగా ఉన్న నాయకుల చేత తీయించారు. అలాగే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మంత్లీ మనం ఎంత స్థాయిలో ఉంటే అంత స్థాయి ఆడవాళ్ళు మంత్ 2000 నుంచి కూడా దానికి లిమిట్ లేదు. ప్రతి నెల మీరు సేవ్ చేస్తున్నప్పుడు వీళ్ళ అకౌంట్లో కడుతున్నప్పుడు దానికి ఏమవుతుంది, ఆ రోజు బంగారు విలువ ఎంత అక్కడ పక్కన నోట్ చేసి అలాగే 11 నెలలు కట్టిన తర్వాత 12 నెలలు వచ్చి మీరు ఎంతెంత గోల్డ్ మీకు వస్తుందో మీరు కట్టిన డబ్బులకి ఆ రోజు తరుగు మజూరు ఏమీ లేకుండా ఆ రోజున వస్తువు మీరు ఏదైనా పడితే మీరు కొంత వేసుకుని ఆ వస్తువు అలా పట్టుకెళ్ళచ్చు. మహిళరా బీ అలర్ట్గా ఉండండి. రేపు అతి త్వరలో 2-3 రోజుల్లోనే వీళ్ళు అనౌన్స్ చేస్తారట ఆ యొక్క ఆఫర్ని. మన శెట్టి అండ్ సన్స్ వారు ఇస్తున్న ఆఫర్ బాగున్నది కదా, దాన్ని వినియోగించుకోండి తప్పకుండా. నా పేరు కిన్నెరా. ఉగాది రోజు లైవ్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశాను. దాంట్లో గిఫ్ట్ వచ్చింది. దానికి స్పాన్సర్స్ వచ్చి శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్. ఈరోజు ప్రైజ్ తీసుకోవడం జరిగింది. దానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించిన ఆ సిటీ కేబుల్ వాళ్ళకి ఉగాది రోజు స్పాన్సర్ చేసిన శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ వారు సిటీ కేబుల్ లైవ్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. సో దాంట్లో విన్నర్ అయ్యాము. సో చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు శెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్కి సిటీ కేబుల్ వారు శ్రీ పాలపర్తి శ్రీనివాస్ గారు వచ్చి గిఫ్ట్ అందజేయడం జరిగింది శెట్టి సన్స్ వాళ్ళ నిర్వహణలో. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు అలేఖ్య అండి. నిన్న ఉగాది కాంటెస్ట్లో నేను విన్నర్గా గెలిచాను. దానికి స్పాన్సర్ చేసింది శెట్టి అండ్ సన్స్ జ్యువెలరీస్ కేబుల్ వారి ఆధ్వర్యంలో. ఇవాళ నేను గిఫ్ట్ తీసుకోవడానికి వచ్చాను. దానికి పాలపర్తి శ్రీనివాస్ గారు వచ్చి ఆయన చేతుల మీదుగా గిఫ్ట్ తీసుకున్నాను. అలాగే శెట్టి అండ్ సన్స్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తీసుకున్నాను. దానికి నేను చాలా ఆనందిస్తున్నాను.
థ్యాంక్స్ టు జేఆర్జీ కేబుల్ అండ్ సెట్టి అండ్ సన్స్ జ్యువెలరీస్. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు అధికారులు కృషి చేయాలని అధికారులను సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ ఏలూరు జిల్లా ప్రత్యేక అధికారి కె ఆమ్రపాలి ఆదేశించారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్లోని గౌతమి సమావేశపు హాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి జిల్లాలో అమలు జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యాలయాల అమలును వివిధ శాఖల అధికారులతో జిల్లా ప్రత్యేక అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖల అధికారులు తనకు కేటాయించిన లక్ష్యాలను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేసి ఏలూరు జిల్లాకు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు లభించేలా ప్రగతి పథంలో నిలపాలన్నారు. వ్యవసాయ ప్రధానమైన ఏలూరు జిల్లాలో సేంద్రియ ప్రకృతి వ్యవసాయాన్ని పెంపొందించేందుకు రైతులకు ప్రభుత్వం అందించే చేయూతపై రైతులకు అవగాహన కలిగించి మరింత విస్తీర్ణంలో సాగు చేసేలా చూడాలన్నారు. ఉద్యానవన పంటలకు ఆక్వా పరిశ్రమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కల్పించనున్న విపణి దినాలు చేపట్టవలసిన పనులపై రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను అడిగి తెలుసుకున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను, జిల్లాలో సామాజిక భద్రత, పెన్షన్ల పంపిణీ వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలవరం ప్రాజెక్టు, పాపికొండలు, కొల్లేరు ప్రాంతాల్లో టూరిజం అభివృద్ధికి ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మేడం, ఈ పెన్షన్ ఎవరెవరికి ఎందుకు ఇవ్వలేదు అన్నది మనకు ఒక యాప్ ఉంటుంది మేడం. పెన్షన్ అయిపోయినట్టు డైడ్ అయితే కనుక ఉండదు మేడం. మీరు ఆబ్సెంట్లు కానీ పంచాయతీ సెక్రటరీ ఉంటుంది. వరకు ఇస్తారు, ఇవ్వరు మేడం. 3 months అయిపోయినంటే పర్మనెంట్ మైగ్రేషన్ ఇన్యాక్టివ్ అయిపోతుంది మేడం. ఆ పెన్షన్ మనం పైలట్ మేడం 5 వచ్చిన మాకు ఆ డేటా బట్టి యాక్చువల్గా మనకి అందరికీ తెలియదు 28 types మేడం. మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్ అది రెగ్యులర్ పెన్షన్ మేడం. వాళ్ళకి housing lo we have been given huge target, so మనకి ఇంకా 6800 target houses చేయాలి by June. We have to do it. So we have a huge colonies ఇక్కడ. సో మనని కొంచెం మోటివేట్ చేసి ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ అయ్యిందని చెప్పేసి people are not interested. Now government themselves are giving కొత్త జీవో వచ్చింది కాబట్టి now we are fully going on. So how much are we giving for India? SC 360 అలాగే సెంట్రల్ స్టేట్ లెవెల్ లో చేసి they are also going in our cases and asking us to జంగారెడ్డిగూడెం నుండి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు భక్తులు పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామ నవమికి గోటి తలంబ్రాలు స్వామివారికి సమర్పించేందుకు గాను గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాముల వారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఈ మహాపాదయాత్రను పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న కోదండ రామాలయం వద్ద తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామంజనేయ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా గారపాటి సీతారామంజనేయ చౌదరి మాట్లాడారు. గత 24 సంవత్సరాలుగా శ్రీరామ నవమికి గోటుతో వలచిన తలంబ్రాలు తీసుకుని పాదయాత్రగా భద్రాచలం వెళ్లడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులను, పాదయాత్రలో పాల్గొన్న భక్తులను అభినందిస్తున్నామన్నారు. హిందువులపై దాడులను అరికట్టేందుకు హిందువులంతా ఐకమత్యంతో ఉండాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ప్రతినిధి ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ గత 24 సంవత్సరాలుగా ఈ పాదయాత్ర నిర్వహించేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్తో పాటుగా పలువురు ప్రముఖులు, వేలాది మంది భక్తులు పాల్గొన్నారు.
ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో 24వ మహాపాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్వహించబడుతోంది. ఈ మహాపాదయాత్రలో అనేక వేల మంది భక్తి శ్రద్ధలతో గోటితో ఒలిచిన తలంబ్రాలు జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు తీసుకువెళ్ళబోతున్నారు. ఈ 4 రోజులు సాగే ఈ మహాపాదయాత్రలో భక్తులు పాల్గొనడమే వారి అదృష్టంగా భావిస్తూ శ్రీరాములు వారి ఆశీస్సుల కోసం అక్కడి వరకు పాదయాత్రగా వెళ్ళి మరలా ప్రసాదం తీసుకుని వచ్చి అలాగే అక్షంతలు తీసుకుని వచ్చి ప్రతి ఇంటికి అందజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం గత 24 సంవత్సరాలుగా జరుగుతోంది. మన అందరం కొనియాడవలసిన సందర్భం ఇది. అదేవిధంగా హిందూ సమాజం మీద అనేక చోట్ల అనేక విధాలుగా జరుగుతున్న దాడులను మనం దృష్టిలో పెట్టుకుని హిందువులందరూ కులాలకి వర్గాలకి పార్టీలకి అతీతంగా అందరూ కూడా సంఘటితంగా ఉండాలి. హిందువులందరూ బంధువులే. మన ధర్మంలో మనం బాగుండాలి, అందరూ బాగుండాలి, వారిలో మనం ఉండాలి అనుకునే భావన మనది. అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక సేవలో తరించాలని ఆశిస్తూ అలాగే ఈ మహాపాదయాత్ర నెక్స్ట్ 4 రోజులు కూడా సుఖప్రదంగా జరగాలని క్షేమంగా వీరంతా దర్శించుకుని స్వామివారిని తిరిగి రావాలని ఆశిస్తూ 24వ పాదయాత్ర జంగారెడ్డిగూడెం నుంచి భద్రాచలం వరకు ప్రతి గ్రామం నుంచి ఓడితో బియ్యంతో పాదయాత్రగా బయలుదేరి రాములవారి కళ్యాణానికి ఈ తలంబ్రాలను సమర్పించడం ఆనవాయితీ. అదే క్రమంలో ఇది ఈ సంవత్సరంతో 24 సంవత్సరాలు పూర్తవుతుంది. దీనికి భక్తులు, పెద్దలు, పుర ప్రముఖులు వీరందరి సహకారంతో ఈ యాత్ర ఇన్ని సంవత్సరాలుగా దిగ్విజయంగా కొనసాగుతుంది. ద్వాదశ వార్షికోత్సవ వేడుకకు జంగారెడ్డిగూడెం మండలంలోని గురువాయిగూడెం గ్రామంలో వేంచేసుకున్న శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం ముస్తాబవుతుంది. ఈ నెల 9, 10, 11వ తేదీల్లో ఆలయ 12వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు సంబంధించిన కరపత్రాల్ని బుధవారం కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. గురువాయిగూడెంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆలయ కమిటీ కార్యదర్శి గంగు జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ద్వాదశ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఆలయంలో విశిష్ట పూజా కార్యక్రమాలు జరపనున్నామన్నారు. ముఖ్యంగా 10వ తేదీ సాయంత్రం కేరళ తాంత్రిక పద్ధతిలో మహాపడి పూజ, 11వ తేదీన స్వామివారి మూల విరాట్కి అన్నాభిషేకం ఏర్పాటు చేశామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తమ్మన వెంకటేశ్వరరావు, గుంట్ల వెంకటేశ్వరరావు, కొల్లిపర కృష్ణారావు, కూన పార్వతి, ప్రధాన అర్చకులు సుజిత్ కుమార్ పాండే తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెంలో వేంచేసి ఉన్న హరిహర సుత అయ్యప్ప స్వామివారి దేవాలయంలో మరి ఈరోజు స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం విశేషమైన పూజలు జరిగినాయి. అలాగే ఈ నెల 9వ తారీఖు నుంచి ద్వాదశ 12వ వార్షికోత్సవ మహోత్సవంలో అత్యంత వైభవం జరుగుతున్నాయి. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేయడం జరిగింది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమానికి ఎంతో మంది భక్తులు రావడం జరిగింది. మరి 9వ తారీఖు నుంచి స్వామివారి ఆలయంలో విశేషమైన పూజలన్నీ కూడా జరుగుతాయి. ఉదయం 8:50 గణపతి పూజ, పుణ్యాహవచనం, గోపూజతో ప్రారంభమై లక్ష్మీ గణహోమంతో 12 గంటలకల్లా పూర్తవుద్ది. అదే రోజు సాయంత్రం 6 గంటలకి విశేష హోమం, అనంతరం తీర్థ ప్రసాద వితరణ జరుగుతుంది. అలాగే 10వ తారీఖు శుద్ధ త్రయోదశి గురువారం పునః పూజలు, విశేష చండీ హోమం, స్వామివారికి విశేషంగా మహన్యాసపూర్వక అష్టాభిషేకం, భస్మాభిషేకం కూడా జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటలకి లక్ష పుష్పార్చన, అలాగే రాత్రి 7 గంటల నుంచి శబరిమలై తాంత్రిక పద్ధతిలో అయ్యప్ప స్వామివారి మహాపడి పూజ మహోత్సవ కార్యక్రమం మధు నంబూద్రి గారిచే తాంత్రిక పద్ధతిలో విశేషంగా జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం అనంతరం కూడా భక్తులందరికీ అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3వ రోజు భాగంగా పునః పూజలు, అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్రమైనటువంటి ఉత్తర నక్షత్రం సందర్భంగా స్వామివారి మూల విరాట్కి అన్నాభిషేకం, అలాగే ఆలయం నిర్మాణం చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మహాకుంభాభిషేక మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా భక్తులు, స్వాములు, గురుస్వాములు శరణఘోష నడుమ అత్యంత వైభవంగా జరుగుతుంది. అలాగే సాయంకాలం
3 గంటలకి స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతుంది. స్వామివారి శరణఘోష నడుమ స్వామివారి సన్నిధి నుండి గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం పొరవీధుల్లో అత్యంత వైభవంగా విశేషంగా ఈ మహా కార్యక్రమం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం భక్తులందరికీ కూడా మహా అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా స్వాములు, భక్తులు, గురుస్వాములు అందరూ కూడా మరి ఎంతో విశేషమైన మరి పుష్కర కాలం పూర్తయిన సందర్భంగా ఎంతో వైభవంగా జరిగే ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా అందరూ కూడా పాల్గొని స్వామి అనుగ్రహం పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. తమ క్లబ్ ఆధ్వర్యంలో విరివిగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నామని ఉప్పలమెట్ట వాసవి క్లబ్ అధ్యక్షులు కొనకల్ల శ్యామ్ సత్యనారాయణ పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సీత మహాలక్ష్మి ఆశ్రమానికి క్లబ్ ఆధ్వర్యంలో బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, పాలు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు సత్యనారాయణ మాట్లాడుతూ తమ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి నెలా సేవా కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. దీనిలో భాగంగానే ఈ నెల సీత మహాలక్ష్మి ఆశ్రమంకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. అనంతరం ఇటీవల సేవారత్న అవార్డు పొందిన ఆశ్రమ వ్యవస్థాపకులు జయవరపు శేఖర్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి వేవివి సత్యనారాయణ, సభ్యులు ఓలటి కృష్ణకుమార్, నాగవరపు పుల్లారావు, కె లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన తరబేతినిస్తూ చదరంగం క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వాహకులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఉగాది చెస్ ఇన్విటేషనల్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన టోర్నమెంట్లో విజేతలకు బహుమతులను అందించారు. పట్టణంలోని రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. విద్యార్థులకు ఉన్నతమైన తరబేతినిస్తూ చదరంగం క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్న దివ్యాస్ మాస్టర్ చెస్ అకాడమీ నిర్వాహకులను పలువురు ప్రముఖులు అభినందించారు. ఉగాది చెస్ ఇన్విటేషనల్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన టోర్నమెంట్లో విజేతలకు బహుమతులు అందించారు. పట్టణంలోని రోటరీ క్లబ్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరల వార్తల్లోకి స్వాగతం. జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా 2024-2025లో ఇంతవరకు 1,23,00,000 పని దినాలు కల్పించామని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వెల్లడించారు. ఏలూరు మండలం మాదేపల్లి పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనుల్ని కలెక్టర్ వెట్రిసెల్వి ఆకస్మిక తనిఖీ చేశారు. అనంతరం పశువుల తొట్టి నిర్మాణం కోసం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో 3.77 లక్షల జాబ్ కార్డులు ఉండగా 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 1,20,00,000 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యంగా ఇంతవరకు 1,23,00,000 లక్షల పని దినాల లక్ష్యాన్ని సాధించామన్నారు. ఇంతవరకు 4.23 లక్షల మంది వేతనదారులకు 312.57 కోట్ల రూపాయలు వేతనాలు చెల్లించామన్నారు. రానున్న 3 నెలల్లో మరో 90 లక్షల పని దినాలు కల్పించాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. అందరికీ ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత అంబరీష్, వామ పీడీకే వెంకట సుబ్బారావు, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రజావేదిక లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ తెలిపారు. బుధవారం చింతలపూడి పట్టణంలోని R&B అతిథి గృహంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుండి వినతి పత్రాలు స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేసి మండలంలో అన్ని గ్రామాల్లో ఉన్న సమస్యలను తెలుసుకున్నామన్నారు. ప్రజల నుండి వచ్చిన అర్జీల గురించి సంబంధిత అధికారులతో మాట్లాడి వారికి ఇచ్చిన గడువులోగా ప్రతి సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి అర్జీదారు సంతృప్తి చెందే విధంగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక పనిచేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లాలో 10వ తరగతి వార్షిక పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం వెంకట లక్ష్మమ్మ తెలిపారు. ఏలూరులోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో డీఈఓ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో 133 పరీక్షా కేంద్రాల్లో 10వ తరగతి పరీక్షలు నిర్వహించామన్నారు. అలాగే జవాబు పత్రాల మూల్యాంకన వాల్యుయేషన్ ఈ నెల 3వ తేదీ నుండి 9వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు. స్పాట్కి సంబంధించి జిల్లాకు 1,25,000 పేపర్లు వచ్చాయని పేర్కొన్నారు. నిబంధనల్ని పాటిస్తూ జవాబు పత్రాల మూల్యాంకన నిర్వహిస్తామని వెల్లడించారు. ఎస్ఎస్సి మార్చి 25 పరీక్షలు, ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్, రెగ్యులర్ ఎగ్జామ్స్ లో పిల్లలు 25,195 మంది రాశారు. 133 సెంటర్లలో రాశారు. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ 793 మంది రాశారు. 17 సెంటర్లలో రాశారు. ఇప్పుడు నుంచి 17/3/25 నుంచి అన్ని పరీక్షలు ఎటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. ఈ ఎగ్జామ్స్ అయితే ఎలా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నామో అదేవిధంగా స్పాట్ కూడా మనకి 3వ తేదీ నుంచి, రెగ్యులర్ వాళ్ళకైతే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు, ఓపెన్ స్కూల్ వాళ్ళకైతే 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు మన జేవియర్ స్కూల్లో జరుగుతున్నాయి. మరి మనకు దానికి ఇవాళ మాకు డిస్ట్రిక్ట్ లైజన్ ఆఫీసర్ డైరెక్టర్ ఎస్సీఆర్టీ కృష్ణారెడ్డి సార్ గారు కూడా వచ్చి సెంటర్లో ఉన్నటువంటి అకామిడేషను, ఆ ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకున్నారు. ఇంకా వీళ్ళందరూ స్పాట్ వాల్యుయేషన్ చేయడానికి వచ్చే వాళ్ళందరి కోసము ఏమేమి ప్రికాషనరీ చర్యలు తీసుకోవాలో చెప్పి వెళ్ళారు. అవన్నీ కూడా మనం పాటిస్తున్నాము. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ అయితే ఎలాంటి ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకున్నామో స్పాట్ కూడా అంతే ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవటానికి మన సిబ్బంది అంతా కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరుగుతున్న 61వ వార్షిక ఉగాది జాతర మహోత్సవాలు ముగిశాయి. జాతర ముగింపు సందర్భంగా బుధవారం ఆలయంలో మహాపూర్ణాహుతి, మహా అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజన సత్యనారాయణ మాట్లాడుతూ ఆలయంలో 61వ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిపామన్నారు. ఈ మహోత్సవాలు విజయవంతంగా జరగడానికి సహకరించిన ప్రముఖులకు, భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణానికి ఉత్తరాన వేంచేసుకున్న నూకాలమ్మ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులు, నూకాంబిక సేవ బృందం తదితరులు పాల్గొన్నారు. చంద్రామృతమాసాన్యసా జ్వలంతే శ్రీయం
బాబు కండువారు అమ్మవారి దేవుడు పెట్టండి. అమ్మవారికి విరాళాలను కండాలి రచనపరమైన గణపతి వ్యాపారంతో నాయకులు చేసుకోవాలని రోజున తప్పనాశగా మానవ సేవే మాధవ సేవ అనే సిద్ధాంతాన్ని నమ్మి సేవా కార్యక్రమాలు చేస్తున్న గుండు గొలను మావులేటి మధుసూదన రాజు ఫౌండేషన్ సేవలు గొప్పవని భీమడోలు ఎంపీడీఓ పద్మావతి దేవి కొనియాడారు. భీమడోలు మండలం గుండగొలనులోని ఫౌండేషన్ భవనంలో నిర్వహించిన నెలవారీ బియ్యం వితరణ కార్యక్రమంలో ఎంపీడీఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండుగొలను పరిసర గ్రామాలకు చెందిన 120 మంది పేదలకు బియ్యం పన్నెండు ఫౌండేషన్ సెక్రటరీ కొండ వెంకటరాజు ఫౌండేషన్ ప్రతినిధులతో కలిసి ఎంపీడీఓ అందించారు. అదేవిధంగా ప్రతి నెల బియ్యం అందుకునే లబ్ధిదారులు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఖర్చుల నిమిత్తం 5,000 రూపాయలని అందజేసే నూతన కార్యక్రమాన్ని ఎంపీడీఓ పద్మావతి దేవి చేతుల మీదుగా ప్రారంభించి ఇటీవల మృతి చెందిన 3 బాధిత కుటుంబాలకు 5,000 రూపాయల చొప్పున అందించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు గరికపాటి కృష్ణమూర్తి, కొండ గంగరాజు కుమార్, దాట్ల సీతారామరాజు, కాపల్లి కృష్ణంరాజు, నడింపల్లి వాసురాజు, మాజీ ఎంపీపీ కొండబాబు, సతీష్ పాల్గొన్నారు. బాధపడకండి, మనోధైర్యంతో ఉంటే ఏదైనా సాధించగలం మనం. ఒకసారి చూడండి రాజు గారు. కొత్తగా నూతనంగా ఈ ఫౌండేషన్లో సభ్యులుగా చేరారు. మేడం ఒకసారి మేడం ఒకసారి చూడండి. మనశ్శాంతిని భగవంతుడు ప్రసాదించాలని చెప్పి అతనికి కుటుంబానికి ఆర్థిక పరంగా మేము ఈ ఫౌండేషన్ తరఫున శ్రీ మేడం గారి ద్వారా ఒక 5,000 రూపాయలు ఇక్కడి నుంచి కొత్త కార్యక్రమాన్ని ఆమె చేతుల మీదుగా ప్రారంభిస్తున్నందుకు వారికి మేము ముందుగా ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇలాగే ఈ నెలలో ముగ్గురు వ్యక్తులు కాలం చేయడం వలన వారి ముగ్గురికి కూడా ఆర్థిక సహాయం ఈ రోజు నుంచి ప్రారంభిస్తున్న ఈ నూతన కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి మేడం గారికి మేము మా యొక్క ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జంగారెడ్డిగూడ పట్టణానికి చెందిన హిందీ పండిట్ గడ్డి నాగేశ్వరరావుకు సేవా రంగంలో డాక్టరేట్ లభించింది. డే స్ప్రింగ్ థియోసాఫికల్ యూనివర్సిటీ, టెక్సాస్, ఎన్జీఓ, నీతి ఆయోగ్, గాడ్సన్, హోలీ స్పిరిట్, ఎంఎస్ఎంఈ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలు నాగేశ్వరరావుకు డాక్టరేట్ను అందించాయి. విశాఖపట్నంలోని ద్వారకనగర్ పౌర గ్రంథాలయంలో నాగేశ్వరరావుకు డాక్టరేట్ ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు ప్రముఖులు అభినందన తెలిపారు. ప్రస్తుతం కోయలగూడెం మండలం వేదాంతపురం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో హిందీ పండిట్గా నాగేశ్వరరావు విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ అవార్డు తనలో నూతన ఉత్సాహాన్ని నింపిందని, రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉగాది సందర్భంగా జేఆర్జీ సిటీ కేబుల్లో షెట్టి అండ్ సన్స్ జ్యువెలర్స్ సహకారంతో ప్రత్యేక లైవ్ షో నిర్వహణ. విజేతలకు బహుమతులు అందించిన సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, షోరూం ప్రొపరేటర్ జానకీరామ్. అభివృద్ధి సంక్షేమ పథకాల అమల్లో ఏలూరు జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేయాలి. అధికారులకు సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ జిల్లా ప్రత్యేక అధికారి ఆమ్రపాలి ఆదేశం. జంగారెడ్డిగూడెం నుండి భద్రాచలంకు శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో పాదయాత్రగా బయలుదేరిన భక్తులు. పాదయాత్రను ప్రారంభించిన ప్రముఖులు తపనా చౌదరి, చామర్తి శ్రీరాములు.
ద్వాదశ వార్షికోత్సవ వేడుకకు ముస్తాబవుతున్న గురవాయిగూడెం శ్రీ అయ్యప్ప స్వామి ఆలయం కరపత్రాల్ని ఆవిష్కరించిన కమిటీ సభ్యులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.